నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఆర్ హెర్బ్స్ ఛానల్. ఈరోజు మన వీడియోలో విటిలిగో అంటే బొల్లి మచ్చల సమస్య గురించి మరియు ఆయుర్వేదంలో చెప్పినటువంటి పరిష్కారాల గురించి తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ కాంచన్ లక్ష్మి, కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్ పంజగుట్ట. విటిలిగో లేదా బొల్లి మచ్చలు అనేది వైద్యానికి లేదా చికిత్సకు ఒక ఛాలెంజ్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇది పేషెంట్‌ని సైకలాజికల్‌గా ఇబ్బంది పెడుతుంటుంది. ఫిజికల్‌గా కాకుండా మానసికంగా కూడా ఒత్తిడి అనేది పేషెంట్ గురవుతూ ఉంటాడు. ఒక రకమైన సోషల్ స్టిగ్మాలో ఆ పేషెంట్ అనేవాడు ఉంటాడు. అలోపతి లేదా మోడర్న్ సిస్టమ్ ఆఫ్ సైన్సెస్ లేదా మెడిసిన్స్‌లో మనకు ముఖ్యంగా దీనికి పర్మనెంట్ క్యూర్ అనేది లేకపోగా ఎక్కువగా స్టెరాయిడ్ బేస్డ్ మందుల వల్ల దీనికి చికిత్స చేయడం అనేది అట్లా చేయడం వల్ల గూడా రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా ఈ యొక్క బుల్లి పేషెంట్స్‌లో మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ కండిషన్‌లో ఆయుర్వేదం ఏం చెప్తుంది? ఆయుర్వేదంలో ముఖ్యంగా చర్మ సంబంధిత రోగాలన్నిటిని కూడా కుష్ఠం అనే పేరు కింద గ్రహించడం జరిగింది. అందులో ఈ విటిలిగో సమస్యను శ్విత్రం అనే పేరు కింద గ్రంథాల్లో వర్ణించడం జరిగింది. ఈ యొక్క సమస్య అనేది ముఖ్యంగా మధ్య వయసు వాళ్ళలో 20-30 ఏజెస్‌లో ఎక్కువగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇది శరీరంలో ఏ భాగానికైనా రావచ్చు. అంటే ఫేస్, లెగ్స్, ఆర్మ్స్, జెనైటల్స్ ఎక్కడైనా ఈ యొక్క శ్విత్రం అనేది కనిపిస్తూ ఉంటుంది. శరీరంలో ఒక భాగంలో కాకుండా ఇరు భాగాల్లో కూడా ఈ యొక్క ప్యాచెస్ అనేవి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ విటిలిగో సమస్య అనేది 0.5-1% పాపులేషన్‌లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇదొక ఆటో ఇమ్యూన్ కండిషన్‌గా చెప్పుకోవచ్చు. శరీరంలోని స్కిన్‌లోని మెలనోసైట్స్‌ని ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్‌లో డ్యామేజ్ అనేది మెలనోసైట్స్‌కి జరుగుతూ ఉంటుంది. ఈ మెలనిన్‌ని సింథసిస్ చేసేటువంటి, రెగ్యులేట్ చేసేటువంటి కొన్ని రకాల హార్మోన్స్‌లో ఆ డిస్టర్బెన్స్ వల్ల మనకు ఈ విటిలిగో అనేది కనిపిస్తుంది. పేషెంట్‌కి స్కిన్ మీదనే కాకుండా సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ కూడా చాలా ఉంటాయి. ఇట్లాంటి కండిషన్‌లో బాడీని డీటాక్సిఫై చేయడం అనేది చాలా ముఖ్యం. ఈ డీటాక్సికేషన్ అనేది ఆయుర్వేదంలో పంచకర్మ పద్ధతుల ద్వారా చేస్తూ ఉంటాం. ఇప్పుడు ప్రస్తుతం ఉండే చికిత్సల్లో ముఖ్యంగా యూవీ రేడియేషన్ చికిత్స కానివ్వండి, స్కిన్ గ్రాఫ్టింగ్ మరియు టాపికల్‌గా స్టీరాయిడ్ క్రీమ్స్ అప్లై చేయడం. ఇవన్నీ చికిత్సలు అందుబాటులో ఉన్నప్పటికినీ వీటి యొక్క లిమిటేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఆయుర్వేదంలో చెప్పబడిన వమన, విరేచన, రక్తమోక్షణ లాంటి చికిత్స పద్ధతుల ద్వారా ఈ యొక్క విటిలిగోకి మంచి చికిత్స అనేది అందుబాటులో ఉంది. వీటితో పాటుగా కొన్ని రకాల హెర్బల్ మరియు మినరల్ మెడికేషన్స్ ఇంటర్నల్‌గా తీసుకోవడం ద్వారా గూడా ఈ యొక్క క్షిత్రం లేదా విటిలిగోకి మంచి చికిత్స అనేది ఆయుర్వేద గ్రంథాల్లో వర్ణించడం జరిగింది. మీకు గనక ఈ విటిలిగో సమస్య ఉంటే తప్పక కేఆర్ హెర్బ్స్ వారిని విజిట్ చేసి మా దగ్గర లభించేటువంటి ఈ చికిత్సను తప్పక పొందండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.